హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోజ్ రుచి. టుడే రెసిపీ వచ్చేసి బెల్లం పాయసం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అది కూడా సగ్గుబియ్యం సేమియాతో. ఈ పాయసంలో పాలు వేసినా కూడా పాలు విరగకుండా పాయసం మరింత టేస్టీగా రావాలంటే కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. అవేంటో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 3 టీ స్పూన్స్ గీ యాడ్ చేసుకోవాలి. గీ కొంచెం హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో ఉంచి కాజు యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డ్రై గ్రేప్స్ యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్ కోకోనట్ పీస్ ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్ సేమియా తీసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి, మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం. ముందుగా ఒక బౌల్లోకి సేమియా తీసుకున్న కప్పుతో 6 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు వాష్ చేసి పెట్టుకున్న 1/2 కప్ సగ్గుబియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచి 10 to 15 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. సగ్గుబియ్యం బాగా కుక్ అయితేనే పాయసం టేస్టీగా ఉంటుంది. సగ్గుబియ్యం బాగా కుక్ అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని ఇందులో యాడ్ చేసి 5 to 6 మినిట్స్ హై ఫ్లేమ్లో ఈ విధంగా కుక్ చేసుకోవాలి. సేమియా 80% కుక్ అయిన తర్వాత ఇందులోకి 2 కప్స్ బెల్లం యాడ్ చేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇది బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఇందులోకి ఒక చిటికెడు సాల్ట్ కనుక వేసినట్లయితే పాయసం అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా బెల్లం అంతా కరిగి ఇలా కుక్ అవుతున్నప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఫైనల్లీ 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎప్పుడు కూడా బెల్లం పాయసంలో స్టవ్ ఆఫ్ చేయకుండా పాలు యాడ్ చేయకూడదు. వేడిగా ఉన్నప్పుడు పాలు యాడ్ చేయకూడదు. కొంచెం పాయసం కూల్ అవ్వాలి, పాలు కూడా కూల్గా ఉండాలి. అప్పుడు మాత్రమే పాలు యాడ్ చేసుకున్నట్లయితే పాలు అనేవి విరగకుండా పాయసం టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఈ పాయసం చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.